హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం తెలివిగలది అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకు ఒక్కడే కొడుకు. అందుచేత రైతు తన కొడుకును చాలా గారాబంగా పెంచాడు. వాడు పెద్దవాడై ఎంతో సమర్థుడవుతాడని ఆశించాడు. రైతు కొడుకు కూడా ఏ రోజుకు ఆ రోజు తాను చాలా తెలివిగలవాణ్ణి అవుతున్నానని గర్వపడుతూ వచ్చాడు. వాడికి తన తెలివితేటలపైన నమ్మకం హెచ్చిన కొద్దీ తండ్రికి తగ్గడం ప్రారంభమైంది. ఇలా కొంతకాలం జరిగాక ఒకనాడు రైతు తన కొడుకుతో, "ఒరేయ్, నీకు 20 ఏళ్ళు నిండాయి కదా, కాస్తైనా చేతికి అక్కరకు రాకుండా ఉన్నావే. ఆలోచించిన కొద్దీ నీకు తెలివితేటలు శూన్యంగా ఉన్నట్టు కనపడుతుంది" అన్నాడు. "తెలివితేటలు నాకు కాకపోతే ఇంకెవరికి ఉన్నాయి? అసలు నన్ను నువ్వు ఏం చేయమంటావో చెప్పు సూటిగా" అన్నాడు కొడుకు. "మన ఇంట్లో గొర్రె చర్మం ఉంది. దాన్ని రేపు సంతలో అమ్మి తీసుకురా. నీ తెలివితేటలు చూస్తాం" అన్నాడు రైతు. "క్షణంలో చర్మం అమ్మేసి డబ్బు తీసుకురాను" అన్నాడు కొడుకు. "ఓరి పిచ్చివాడా, చర్మం అమ్మి డబ్బులు తీసుకురావడంలో తెలివి ఏముంది? ఆ పని ఎవడైనా చేస్తాడు. నిజంగా తెలివిగలవాడివైతే చర్మము, దాని ఖరీదు కూడా తీసుకురావాలి, తెలిసిందా?" అన్నాడు తండ్రి. కొడుకు కొంచెం కూడా ముందు వెనక ఆలోచించకుండా, "ఓ, అలాగే చేస్తాను. రేపు సాయంకాలం లోపల గొర్రె చర్మము, దాని ఖరీదు కూడా తెస్తాను. కావాలంటే నువ్వు చూస్తూ ఉండు" అని ప్రగల్భాలు పలికాడు. మర్నాడు ఉదయం పెందలాడే వాడు గొర్రె చర్మాన్ని చుట్టి చంకన పెట్టుకొని సంతకు బయలుదేరాడు. వాడు సంతలో అడుగు పెట్టగానే ఎవరో ఎదురై, "గొర్రెతోలు అమ్మకానిక? ఎంతకిస్తావు?" అని అడిగాడు. "ఎంతకిచ్చినా నాకు తోలు, దాని ధర రెండూ కావాలి" అన్నాడు రైతు కొడుకు అమాయకంగా. తోలు కొందామనుకున్నవాడు గట్టిగా నవ్వి, "భలే ఆలోచనే. ఇది ఇంతవరకు ఎవ్వరికీ తట్టలేదు. అయినా నలుగురిని అడిగి చూడు, ఎవరైనా చర్మం తీసుకోకుండా దాని ఖరీదు నీకు ఇచ్చేస్తారేమో" అంటూ తన దారిన తాను వెళ్ళిపోయాడు. సంతలో ఎంతోమంది రైతు కొడుకును చర్మం ఖరీదు అడిగారు. అందరికీ వాడు అదే సమాధానం చెప్పాడు. అందరూ వాణ్ణి చూసి నవ్వి చర్మం కొనకుండా తమ దారిన తాము వెళ్ళిపోయారు. మిట్ట మధ్యాహ్నం దాటిపోయింది. పొద్దు కూడా వాలిపోతుంది. రైతు కొడుకు తెచ్చిన చర్మం ఇంకా వాడి సంకలోనే ఉంది. సంత అంతా తిరిగి తిరిగి వాడి కాళ్ళు పడిపోయాయి. వాడు ఒక గుంపు గుమిగూడి ఉన్న చోటికి వచ్చాడు. ఆ గుంపు నడి మధ్యలో ఒక విప్ర వినోది ఇంద్రజాలం చేస్తున్నాడు. వాడు రైతు కొడుకును చూడగానే, "అబ్బాయి, ఆ తోలు ఒక్కసారి ఇవ్వు, మంచి వినోదం చూపిస్తాను నీకు" అన్నాడు. రైతు కొడుకు తన చంకలో ఉన్న ఆ చర్మాన్ని విప్ర వినోదికి ఇచ్చేశాడు. వాడు ఆ తోలు చుట్టను భూమి మీద నిలబెట్టి దానిపైన తన పైబట్ట కప్పి అందరినీ చప్పట్లు కొట్టమన్నాడు. అందరూ చప్పట్లు కొట్టినాక వాడు ఆ పైబట్టను తీసేశాడు. దాని కింద ఒక మామిడి మొక్క ఉంది. దానికి ఒక మామిడి కాయ కూడా ఉంది. రైతు కొడుకు మొదట ఆశ్చర్యపడ్డాడు. మళ్ళీ తన చర్మాన్ని తనకిచ్చేయమని ఆ విప్ర వినోదిని అడుగుదామనుకుంటే వాడు కూడా అదృశ్యమైపోయాడు. రైతు కొడుకు కళ్ళనీళ్ల పర్యంతమయ్యాడు. వాడి చర్మాన్ని, దాని ఖరీదును కూడా తెచ్చి ఇస్తానని తండ్రికి మాట ఇచ్చి ఉన్నాడు. చర్మం ఖరీదు రాకపోగా చర్మం కూడా పోయింది. వట్టి చేతులతో ఇంటికి వెళ్తే తనకు బుద్ధి లేదని రుజువవుతుంది. ఈ మనోవేదనకి తోడు వాడికి బాగా ఆకలి కూడా వేస్తుంది. ఎదురుగా ఉన్న మామిడి మొక్కకు కాయ కనిపిస్తుంది. దాన్ని తినైనా ఆకలి బాధ కొంత నివారించుకుందామనుకొని వాడు ఆ కాయను పట్టుకున్నాడు. వెంటనే మామిడి మొక్క మాయమై గొర్రె చర్మం కనిపించింది. "అబ్బా, అదే చాలు" అనుకుని సంతోషంతో వాడు ఆ గొర్రె చర్మాన్ని చుట్టి చంకలో పెట్టుకొని తిరిగి ఇంటి దారి పట్టాడు. సూర్యాస్తమయం కాబోతోంది. దారి నిర్మానుష్యంగా ఉంది. కొంత దూరం వెళ్ళేసరికి వెనక నుంచి ఎవరో పిలిచినట్లు వినపడింది. తిరిగి చూస్తే విప్ర వినోది కనిపించాడు. విప్ర వినోది రైతు కొడుకును కలుసుకొని వాడి వెంట నడుస్తూ ఇలా అన్నాడు, "ఒరేయ్, నువ్వు చాలా బుద్ధిమంతుడివిరా.
నీకొక్క సలహా చెప్తాను, దాన్ని మాత్రం ఎప్పుడూ మరిచిపోకు అన్నాడు. ఏంటా సలహా అని రైతు కొడుకు అడిగాడు. దారిలో ఆడవాళ్ళు ఎవరైనా కనపడితే వాళ్లను ఆప్యాయంగా కుశల ప్రశ్నలు వెయ్యి అన్నాడు విప్రవినోది. కొంత దూరం నడిచాక దారి చీలింది. విప్రవినోది రెండో దారిన వెళ్ళిపోయాడు. రైతు కొడుకు తన గ్రామం వైపు నడుస్తూ చీకటి పడేసరికి ఒక వాగు వద్దకు వచ్చాడు. ఆ వాగుకు అంత దూరంలో ఒక ఇల్లుంది. ఆ ఇంట్లో నుంచి ఒక పెళ్ళిడుకు వచ్చిన పిల్ల బిందెతో వచ్చి వాగులో నీళ్లు తీసుకుంటుంది. విప్రవినోది ఇచ్చిన సలహాను జ్ఞాపకం పెట్టుకొని రైతు కొడుకు, అమ్మాయి అంతా కులాసయ్యనా అని అడిగాడు. ఓ, మేం కులాసానే, మీరు కూడా అంతా కులాసయ్యనా అని ఆ అమ్మాయి కూడా అడిగింది. ఇద్దరూ మాట్లాడుకోవడంలో ఆ పిల్ల రైతు కొడుకు పొద్దుట్నుంచి భోజనం చేయలేదన్న సంగతి తెలుసుకుంది. ఆమె అతన్ని తన ఇంటికి తీసుకుపోయి కొన్ని జొన్న రొట్టెలు పెట్టింది. తర్వాత అతన్ని గొర్రెతోలు గురించి అడిగింది. అప్పుడు ఆ రైతు కొడుకు తన గొర్రెతోలు కథ మొత్తం చెప్పాడు. మా అయ్య దీన్ని అమ్మి దీని ఖరీదు చర్మము కూడా తీసుకురమ్మన్నాడు, కానీ నాకు అది సాధ్యం కాలేదు అన్నాడు రైతు కొడుకు. ఇంతే కదా, నేను నీకు చర్మం యొక్క ఖరీదు కూడా ఇస్తాను ఉండు అంటూ పిల్లవాడి వద్ద నుంచి గొర్రెతోలు తీసుకుంది. దాని మీద ఉన్న బొచ్చంతా కత్తిరించింది. తోలు బొచ్చు ఖరీదు కూడా రైతు కొడుకు ఇచ్చేసింది. రైతు కొడుకు పరమానందం చెందాడు. ఆ అమ్మాయితో మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. తన కొడుకు తెచ్చిన చర్మము డబ్బులు చూసి రైతు ఎంతగానో సంతోషించాడు. కానీ అంతలోనే తన కొడుకు తెలివితేటల మీద రైతుకు అనుమానం వచ్చింది. నీకీ ఉపాయం చెప్పిన మనిషి ఎవడ్రా అని అడిగాడు. మగ మనిషి కాదు నాన్న, ఆడమనిషి అంటూ వాడు జరిగిందంతా చెప్పాడు. అప్పుడు ఆ రైతు మళ్ళీ కోప్పడుతూ, ఇదేనా నీ తెలివి? అటువంటి అమ్మాయి కనపడితే వెంట తెచ్చుకొని పెళ్లి చేసుకోరు? నీకు తెలివితేటలు లేవని నేను అప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాను అని అన్నాడు రైతు. రైతు కొడుకు అప్పటికప్పుడే బయలుదేరి వాగు ఉన్న చోటకి వెళ్ళాడు. ఆ అమ్మాయితో, ఓ అమ్మాయి, నన్ను పెళ్ళాడుతావా అని అడిగాడు. ఆ అమ్మాయి నవ్వి వాణ్ణి పెళ్ళాడడానికి ఒప్పుకొని రైతు ఇంటికి వచ్చేసింది. రైతు వాళ్ళిద్దరికీ ఎంతో గొప్పగా పెళ్లి చేసేశాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఎంతో సుఖంగా తమ జీవితం మొత్తం గడిపేశారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.